హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంగన్వాడీలో ఇలా బాలామృతం పిండి ఇస్తూ ఉంటారు కదండి. సో డైరెక్ట్గా పిండిని పాలల్లో కలిపి పెట్టిన పిల్లలు పెద్దగా తినడానికి ఇష్టపడరు. కాకపోతే ఇది హెల్త్కి చాలా మంచిది అంటారు కదా. అయితే ఈరోజు ఈ వీడియోలో ఈ బాలామృతం పిండితో చాలా ఈజీగా, అంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోగలిగే యమ్మీ అండ్ టేస్టీ కేక్ని చూపించబోతున్నాను. ఈ కేక్ చూడండి, మనం మైదా పిండి గోధుమ పిండితో చేస్తే ఎంత ఫ్లఫీగా వస్తుందో అంతే ఫ్లఫీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఈ అన్నీ కూడా ఈ గ్లాస్తోనే మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ముందుగా 1.5 కప్పుల పాలు తీసుకోవాలి. దాంట్లో ఒక 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. ఆల్రెడీ మనకి బాలామృతం పిండి తీయగా ఉంటుంది కాబట్టి ఒక 1/2 కప్పు బెల్లం వేసుకొని ఆ బెల్లం అంతా కూడా పాలల్లో కరిగే విధంగా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు వచ్చేదంతా కూడా సమ్మర్ కాబట్టి చిన్నపిల్లలతో ఇలాంటివన్నీ కూడా చేపిస్తూ ఉండండి, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడైతే మా పాప మిక్స్ చేస్తుంది. ఇది అంతా కలిసిన తర్వాత ఒక 2 గ్లాసుల బాలామృతం పిండిని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పుల పాలు, 1/2 కప్పు బెల్లంకి 2 కప్పుల బాలామృతం పిండిని డైరెక్ట్ వేసుకోవాలి. దీన్ని మళ్ళీ సపరేట్గా జల్లించుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మన నార్మల్ కేక్లో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి అని ఉంటుంది. ఈ కేక్ అలా ఏమీ లేదండి. జస్ట్ మనకి ఆ పాలల్లో ఈ బాలామృతం మిక్స్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ జారుడుగా కాకుండా ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ రాగానే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే కేక్ మౌల్డ్ లేకపోయినా కూడా ఇలా మనకి ఏదైనా టిఫిన్ బాక్స్లు ఎడ్జెస్ పాడైపోతూ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇట్లా కేక్ మౌల్డ్ లాగా యూస్ చేసుకోవచ్చు. కొంచెం కింద ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లో మనం అడుగున బాలామృతం పిండి మాత్రమే వేసుకోవాలండి. ఒకవేళ కనుక మనం మైదా పిండి లేదంటే గోధుమ పిండి వాడితే మాడిపోతుంది, అది తొందరగా కుక్ అయిపోయి అడుగంతా మాడిపోతుంది. అందుకే కింద డ్రెస్సింగ్ వచ్చేసి బాలామృతం పిండియే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న మిక్చర్లో 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి అనేది ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు. కాకపోతే కొంచెం పిల్లలకి ఇంకా హెల్దీగా ఉండాలనేసి నేను 1 స్పూన్ నెయ్యి వేసి బాగా ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనము డ్రెస్సింగ్ చేసి పెట్టుకున్న ఈ టిఫిన్ బాక్స్లోకి దీన్నంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మనకి ఈ టిఫిన్ బాక్సులు కూడా పాడేసే బదులు ఇలా కేక్ మౌల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు నేను దీనిపైన డెకరేషన్ కోసం కాస్త జీడిపప్పు పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మిక్చర్లోనే జీడిపప్పు, బాదం పప్పు, ట్యూటీ ఫ్రూటీ ఇలా మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే 1.5 ఇయర్ పాప ఉంది. సో తనకి జీడిపప్పు నమలడం ఇబ్బంది అవుతుందని నేను జస్ట్ పైన వరకే వేసాను. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక రింగ్ వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ ఉంటుంది కదా, ఇప్పుడు దీన్ని అలా దాంట్లో లోపల పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మన కేక్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. అడుగున సాల్ట్ కానీ ఇసుక కానీ వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. నేను ఎప్పుడు ఏ కేక్ చేసినా కూడా ఇలాగే చేసేసుకుంటాను. సో ఇప్పుడు ఈ కేక్ అంతా కూడా పూర్తిగా దాకా పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఆ కేక్ మౌల్డ్ని గిన్నెల నుంచి బయటికి తీసి నేను మీకు కట్ చేసి చూపిస్తాను. ఇదైతే చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఈ పైన మనకి నెయ్యి వేయడం వల్ల అలా వైట్ లేయర్ లాగా ఒకటైతే వచ్చేసింది, ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుంటుందో. ఇలా పిల్లలు అడిగినప్పుడల్లా వీక్లీ వన్స్ కేక్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా బాలామృతం పిండి తినడానికి ఇష్టపడరు కానివ్వండి, ఇలా కేక్ అయితే తినడానికి ఇష్టపడతారు కదా. సో బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చాలా హెల్దీగా టేస్టీగా మనమైతే ఈ కేక్ని చేసి పెట్టచ్చు. పిల్లలే కాదండి, ఒక్కసారి టేస్ట్ చూస్తే పెద్దవాళ్ళు కూడా మరీ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో నీకు కేక్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను ఎంత ఫ్లఫీగా వచ్చిందనేసి. చూసారు కదా. మరి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.